ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా. టమాటా పచ్చడికు ఒక 2 స్పూన్ల పల్లీలు మంటలో పెరుగు పెట్టి దూరగా వేయించుకోవాలి. అయినాక ఒక 3-4 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మాడకుండా ఇలా చిటపట అన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇట్లా పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు 15 నుంచి 20 వేసాను. కొంచెం ఎక్కువైతే కారం పక్కన పెట్టుకోవాలి. నల్ల మిరపకాయలు తక్కువ పడతాయి. నేను తెల్ల మిరపకాయలు వాడుతున్నా. చట్నీ వేస్తున్నప్పుడు తీసుకొని కారం కొంచెం పక్కన పెట్టి వేసుకోవాలి. కలర్ మారాక 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపాలి. స్పూన్ ధనియాలు, కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేయాలి. కట్ట పుదీనా బాగా ఫ్రై చేయాలి. మనకు కారం ఎక్కువ జనుకుంటే ఈ టైంలో కొన్ని పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకోవాలి. నాకు సరిపోతాయి, పక్కన పెడతలేను. ఇప్పుడు 1/2 కిలో దాకా టమాటాలు వేయాలి. చిన్న నిమ్మకాయ అంటే చింతపండు కరిగి పెట్టుకొని వేయాలి. ఒక 10-12 వెల్లిపాయ రెబ్బలు పొట్టు తీసుకొని వేయాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. సాఫ్ట్గా మగ్గినాక ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు కూడా వేయాలి. సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు వేస్తే పచ్చిమిరపకాయలు ఇట్లా మంచిగా మెరుగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారనిచ్చి మిక్సీలో పచ్చడి పట్టుకోవాలి. ఇలా చల్లారాక ఇప్పుడు ఉప్పు కారం మనం టేస్ట్ చూసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే మళ్ళీ పక్కకు పెట్టిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి. కారం సరిపోయింది, కొద్దిగా సాల్ట్ తక్కువైంది.